తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో ఓయో రూములు, హాస్టల్స్లో ఉండేటువంటి బాత్రూములు, దీంతో పాటుగా క్యారవాన్లలో సీక్రెట్ కెమెరాలు, సీసీటీవీలు అండ్ పిన్ కెమెరాలను పెడుతున్నారు. ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీడియోలు బయటకు వస్తున్నాయి, పోలీస్ కంప్లైంట్లు అవుతున్నాయి, ఆందోళనలు, ఇవన్నీ పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తున్నటువంటి వార్తలు. అయితే వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు మాట్లాడుకోబోతున్నాం. ఈ సీరియస్ అంశంలో మనం ఎలా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం ఉంది. మనతో పాటుగా ఉన్నారు ఎన్క్లేవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సూర్య గారు ఉన్నారు. సూర్య గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కాకుండా చాలా సీరియస్ సబ్జెక్ట్. అందులో వల్నరబుల్గా కనిపిస్తుంది ఉమెన్, అమ్మాయిలు. ఈవెన్ సీనియర్ నటీమణి రాధిక కూడా ఒక మాట చెప్పారు, క్యారవాన్లలో కూడా సీసీటీవీలు పెడుతున్నారని. అంటే మనం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏ సొసైటీలో ఉన్నాం అనిపిస్తుంది అసలు మీకు? ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏంటంటే సీసీ కెమెరా ద్వారా చాలా అప్రమత్తంగా ఉండవలసి వస్తుంది. ఎందుకు అంటే మనం మన ప్రైవసీకి సంబంధించి కానీ, మన పర్సనల్కి సంబంధించి కానీ ప్రతిదీ మానిటర్ చేస్తారు మనకు తెలియకుండానే చాలామంది. అందులో మనం ఫిజికల్గా కనిపించే డివైజెస్ మీరు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి సీసీ కెమెరాస్ ఇవన్నీ. అవే కాకుండా మిమ్మల్ని ఇన్విజిబుల్గా మానిటరింగ్ కూడా చేస్తూ ఉంటారు. లైక్ మీ మొబైల్ నుంచే మానిటరింగ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఏమైనా థింగ్స్లో మానిటర్ థింగ్స్తో అంటే లైక్ ఛార్జర్లోనే ఇన్బుల్డ్ కెమెరాస్ వస్తున్నాయి, మీకు లైట్లో ఇన్బుల్డ్ కెమెరాస్ వస్తున్నాయి, మీరు క్లాక్లో వస్తున్నాయి, మీరు ఐడెంటిఫై చేయలేరు అన్నమాట. దీనికంటూ ఒక సొల్యూషన్ అంటూ లేదు. ఫర్దర్గా ఎలా మన సేఫ్టీ మనంతటా మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ అండి. ఎలా తెలుస్తుంది అంటారు? ఇప్పుడు సీసీటీవీ అనగానే మనకు ఒక రౌండ్గా కనిపిస్తూ ఉంటుంది, అక్కడ వైట్ బ్లాక్లోనో ఉంటుంది, ఓకే అక్కడ ఉంది పెట్టారు అనేది కొంచెం తెలుస్తుంది. మిగతావేవి కూడా చాలా పిన్ హోల్ లాంటి దాంట్లో పెడుతున్నారు, లేకుంటే పెన్ కెమెరాలు ఉంటున్నాయి, పాకెట్ కెమెరాలు ఉంటున్నాయి. ఈవెన్ మనకి ట్రయల్ రూమ్స్, షాపింగ్ మాల్స్లో ట్రయల్ రూమ్స్లో కూడా అక్కడ అద్దాల్లో పెడుతున్నారు, వాల్కి ఎలా ఐడెంటిఫై చేస్తామండి? ప్రస్తుతం ఉన్న రోజులు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఇదివరకు అయితే 10 years 20 years బ్యాక్ అయితే కనుక మీకు కెమెరా సైజ్ అనేది పెద్దగా ఉండేది, మినిమం ఒక 10 inch 5 inch ఆ సైజులో ఉండేది. ఇప్పుడు కెమెరా సైజ్ అన్నది 5 mm దాకా వచ్చేసింది. 5 mm దాకా వచ్చేసింది. దాని గురించి ఏంటంటే వరల్డ్ స్మాలెస్ట్ కెమెరా వచ్చేసరికి మీకు 0.5 mm. అసలు మీరు ఐడెంటిఫై కూడా చేయలేరు, అసలు ఉన్నదా లేదా అని కూడా తెలియదు. సూది మొన అంత ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై కూడా చేయలేరు. కానీ ఏంటంటే ప్రస్తుతం మనం మినిమం బేసిక్ సెక్యూరిటీ తీసుకుంటూ వాటిని మనం కొంతవరకు ఎలా ఐడెంటిఫై చేయగలం అన్నది ఈ ఎపిసోడ్లో చెప్తాము. ఇందులో వచ్చేసరికి మీరు అన్నారు ఇందాక మిర్రర్స్, షోరూమ్స్లో వీటిలో మిర్రర్స్లో కూడా కెమెరాస్ ఉంటున్నాయి అండ్ ఇన్విజిబుల్ మిర్రర్స్ కూడా ఉంటున్నాయి. అంటే 2 side కెమెరా ద్వారా మానిటర్ చేయొచ్చు, లేదంటే సెకండ్ సైడ్ డైరెక్ట్ విజిబుల్ మానిటరింగ్ కూడా చేయొచ్చు. ఇందులో అన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే కొన్ని రకాల కెమెరాస్ వరకు ఐడెంటిఫై చేయొచ్చు, కొన్ని రకాల కెమెరాస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అండి. అది ఎంతవరకు అంటే అసలు ఎంత ఎక్స్పర్ట్ వచ్చినా కానీ చెక్ చేయడం కూడా కష్టం అయిపోయేటట్టు అయింది ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే. సో అసలు చెక్ చేయడం కష్టం, అది కూడా ఎక్స్పర్ట్లకు కూడా కష్టము అనుకున్నప్పుడు అసలు సెక్యూరిటీ అనేది లేదు, ఒక ప్రైవసీ అనేది లేదు. ఎక్కడికి బయటికి వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి భయం ఉంది, ఎక్కడ ఎవరు పెట్టారో ఎవరిని నమ్మడానికి కూడా లేని సిచ్యువేషన్. మనం ఒక ప్రాంతానికి వెళ్ళాము, అక్కడ సీసీటీవీ ఉందా లేదా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే కొన్ని రకాలుగా చెక్ చేయొచ్చు, కొన్ని చెప్తాను. ఒక ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు మొత్తం లైట్స్ అన్ని వెళ్ళిన ఏరియాలో లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే కొన్ని కెమెరాస్కి సెన్సార్స్ ఉండి లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. రెడ్, yellow, బ్లూ లైట్స్, రెడ్ గ్రీన్ బ్లూ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఈ మూడిట్లో ఏదో కలర్ బ్లింక్ అవుతూ ఉంటాయి. మీరు అది ఫిజికల్గా కనిపిస్తుంది, ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని కెమెరాస్ ఏంటంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో మొబైల్, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, దాంట్లో హిడెన్ కెమెరా యాప్స్ ఉన్నాయి, హిడెన్ కెమెరా ఫైండర్ యాప్స్ ఉన్నాయి.
వాటి ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవి కూడా ఏంటంటే మీరు ఏదో ఇలా తిప్పేస్తే ఫైండ్ అవుట్ అవ్వదు. మీరు దగ్గరికి వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తేనే ఫైండ్ అవుట్ అవుతుంది. ఓ అలా అంటే మనం ప్రతి స్క్రూ దగ్గరికి నట్టు బోల్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి మనం మాన్యువల్ గా. స్క్రూలో ఉన్న ఆశ్చర్యపోవడం అవసరం లేదు మీరు అన్నట్టు. స్క్రూలో ఉన్న ఆశ్చర్యపోవడం, స్విచ్ లో ఉన్న ఆశ్చర్యపోవడం అవసరంలో, లైట్ లో ఉన్న ఆశ్చర్యపోవడం అవసరంలో. మనం ఎక్కడైనా హోటల్ రూమ్కి వెళ్ళాము, సడన్ గా అక్కడికి చెక్ ఇన్ అయ్యాము, ఆ టైంలో ప్రతిదీ చెక్ చేసుకుంటూ కూర్చోవాలంటే గంటలు గంటలు పడుతుంది కదా, మనం ప్రతి ఇంచు చూడాలి అనుకుంటే. ప్రస్తున్న రోజుల్లో ఇంక తప్పదు మేడం. ఇంకా మన సెక్యూరిటీ మన ప్రైవసీ, మన సెక్యూరిటీ చూసుకోవాలంటే తప్పదు. ఇక ప్రస్తుతం ఉన్నారు, ఎవరి మీద నమ్మకం ఉన్న రోజులు పోయినాయి మేడం. ఎస్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి యాప్ ఏంటండి? అది ఆండ్రాయిడ్, యాపిల్, ఐఫోన్ స్టోర్స్ అవైలబుల్ ఉంటుంది. iOS లో ఉంది, మీకు ఆండ్రాయిడ్ లో కూడా ఉంది. మీరు హిడెన్ కెమెరా యాప్స్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని ద్వారా ఫైండ్ అవుట్ అది చెప్పాను కదా, అది కూడా కొంతవరకే. వెళ్ళి తీసుకువెళ్తే అక్కడ మీకు అక్కడ ఎంతవరకు ఉన్నదాన్ని చెక్ చేయడం అంటే దాన్ని నియరెస్ట్ దాకా తీసుకువెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. అది కూడా కొన్ని వేవ్స్ ద్వారా, సెన్సార్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తుంది. అది కూడా ఏంటంటే మీకు ఆ కెమెరాస్ని ఫైండ్ అవుట్ చేసి ఇది కూడా కెమెరానే. దాంట్లో కొంతవరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంతా దాంట్లో స్కాన్ చేసి సెన్సార్స్ ఏమి ఉండవండి. మీకు జస్ట్ ఉన్న కెమెరానే యూటిలైజేషన్ చేసుకునే యాప్ ఎంతవరకు చూపించగలదో అంతవరకే చూపించగలుగుతుంది. అండ్ మీ మొబైల్ వెర్షన్ బట్టి, అది మీ ఓల్డ్ మొబైల్ అయితే ఇంకా ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు ఎంత లేటెస్ట్ జనరేషన్ వచ్చినా కానీ మీకు మొబైల్స్ మీది కెమెరా పిక్చర్ క్యాప్చర్ చేయడం గురించే డిజైన్ చేసింది. వీటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం డిజైన్ చేసింది కాదు. కానీ దాన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కొంతవరకు ఎలా ఫైండ్ అవుట్ చేయగలమన్నది దాని ద్వారా కొంతవరకు కీ ఫ్యాక్టర్స్ తీసుకుని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న యాప్స్లో కొన్ని యాప్స్, అన్నీ కాదు. ఇప్పుడు ఫేక్ యాప్స్ చాలా ఉన్నాయి. అవన్నిటి మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఉన్న దాంట్లో 4 to 5 స్టార్ రేటింగ్ ఏదైతే ఉందో చూసుకుని దాన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు యాంటీ రేడియేషన్కి సంబంధించి కొన్ని ఏవో యాప్స్ అనేవి ఉంటాయి. ఆ తర్వాత మనం కొంచెం సీక్రెట్గా చాట్ చేయడానికి కొన్ని రకాల యాప్స్ ఉన్నాయి. అవంటే ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, ప్రతి ఒక్కరు వాటి గురించి మాట్లాడుకుంటారు. బట్ ఇప్పుడు ఈ డిటెక్టర్స్, ఈ బగ్ డిటెక్టర్ అనాలా, లేకుంటే స్పై కెమెరా డిటెక్టర్స్, ఇలాంటివి ఎలా తెలుస్తాయి అసలు? యాక్చువల్లీ ఇవన్నీ రియాలిటీకి వచ్చేసరికి కొంతవరకు ఫేక్ అండి యాప్స్ ఏదైనా సరే. ఎందుకంటే మీ మొబైల్ అన్నది డిజైన్ చేసింది మీ కాల్స్ కోసం, మెసేజెస్ కోసం అండ్ పిక్చర్స్ తీయడానికి, వీటి కోసం డిజైన్ చేసింది. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది? దానికోసం డిజైన్ చేసింది అయితే కాదు. కానీ కొంత మట్టుకు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దాన్ని ఉన్న వాటిని ఎలా యూటిలైజేషన్ చేసుకోవాలో యాప్ ద్వారా యూటిలైజేషన్ చేసుకుని కొంతవరకు అవుట్పుట్ ఇస్తున్నారు తప్ప, ఎగ్జాంపుల్ చెప్పాలంటే 100%లో 10% వస్తుంది అవుట్పుట్. మిగతా 90% అవుట్పుట్ రానట్టే ఆ యాప్ ద్వారా కూడా. ఇప్పుడు మనకి ట్రయల్ రూమ్స్ కావచ్చు, అక్కడ అన్ని కంప్లీట్గా అద్దాలతో కనిపిస్తుంది. మనకి 4 సైడ్స్ అద్దాలు పెట్టారు. సో మనం చెక్ చేసుకోవచ్చు ఆ డ్రెస్ సూట్ అవుతుందా లేదా అనేది. అక్కడే ఉంది అనుకోండి, మనకు తెలియకుండా ఏ కార్నర్లోనో పెట్టారు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మిర్రర్లో ఉన్నదంటే ఒక ఐడెంటిఫై చేయొచ్చు అండి. మీకు ఎగ్జాంపుల్ మిర్రర్ని ఇప్పుడు టచ్ చేసినట్టయితే మీకు ఒక రెగ్యులర్ మిర్రర్లో గ్యాప్ వస్తుంది. ఫింగర్కి విజిబుల్ ఫింగర్కి మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. ఓకే. అదే కనుక మీకు ఆర్టిఫిషియల్ మిర్రర్, అదే మన ఈ కెమెరాస్ మిర్రర్స్ ఇవి అయితే కనుక మీకు ఆ గ్యాప్ అన్నది ఉండదు. ఫింగర్కి మధ్యలో గ్యాప్ అన్నది కనిపించదు అనమాట. అంటే విజిబుల్ ఫింగర్కి రియల్ ఫింగర్కి మధ్యలో గ్యాప్ అన్నది కనిపించదు, అటాచ్ అయిపోయి ఉన్నట్టు కనిపిస్తుంది. అదే రియల్ దాంట్లో వచ్చేసరికి కొంచెం గ్యాప్ అన్నది కనిపిస్తుంది మీకు. అలాగా ఫిజికల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇందాక చెప్పాను కదా, లైటింగ్స్ కూడా మీకు సెన్సార్ లైట్స్ కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి. వాటి ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఎవరి పని వాళ్ళ బిజీలో ఉండి వాళ్ళ పని అయిపోతుందా లేదా అని చూసుకుంటున్నారు తప్ప వాళ్ళ ప్రైవసీ ఎంతవరకు ఉన్నదన్నది ఎవరు చూసుకోవాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్విచ్ బోర్డ్ ఉంది, ఎక్కడ ఆఫ్ చేసుకొని చూసుకోవాలి, ఎక్కడ డార్క్నెస్ ఉంది అని వెతుక్కోవడం కూడా కష్టం కదా. ఇప్పుడు మనం పబ్లిక్ ఏరియా, షాపింగ్ మాల్స్కు వెళ్తున్నాము అనుకున్నప్పుడు అలా అయితే ఐడెంటిఫై చేయలేం కదా. ఇప్పుడు ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ హాస్టల్స్లో, బాత్రూమ్లో అంటే అలా చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ క్యారవాన్లో కూడా ఓకే. కాకుండా పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నాము అనుకుంటే అసలు ఐడెంటిఫై చేయడం కష్టం. ఇంకా కష్టమండి. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది కదండి కాలేజీ ఇన్సిడెంట్, దాంట్లో కూడా అదే మీకు ఐడెంటిఫై చేయడం కష్టం.
వాళ్ళ పర్సనల్ రూమ్లో ఉన్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. Hmm. ఇన్ రియాలిటీ వచ్చేసరికి కాదు, అది వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంది, అవును. వాళ్ళ మానిటరింగ్లో ఉంది. కానీ ఏంటంటే ఎంతైనా సరే ఒక్కసారి ఇప్పుడు ఎంత మన ఇంట్లో కూడా మనం చెక్ చేసుకోవాలని రోజులు వచ్చినాయి అంతే. అవును, ఎంత ఫ్రెజైల్గా ఉన్నాము మనము అనేది. ఎక్కడ అవుట్ సైడ్ అక్కర్లేదు, మన ఇంట్లో మనం మానిటర్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కసారి ఎక్కడ ఉన్నాయి ఏంటి. మీరు డైలీ చెక్ చేసుకోవాల్సి వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అలాంటే మనం ఆలోచించుకోవడానికి మనకు భవిష్యత్తు గురించో లేకుంటే ఇంకేదో కెరీర్ గురించో ఆలోచించుకునేడానికే టైం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు, ఇంత హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు ప్రతి క్షణం మానిటర్ చేసుకుంటూ ఉండాలి మన సరౌండింగ్స్ అంటే తప్పదు మేడం ఈ రోజుల్లో. ఎందుకంటే టెక్నాలజీ అంతగా డెవలప్ అయింది. మీకు ఏం పెద్ద పెద్ద సైజ్ కెమెరాలు పెట్టిన అవసరం లేదు. ఇప్పుడు చిన్నది గుండు పిన్ అంత కెమెరా కాంచి మీకు లైక్ మీకు కొన్ని కెమెరాస్ చూపిస్తున్నాను, ప్లీజ్. నేను తీసుకొచ్చాను. ఎగ్జాంపుల్ ఈ ఛార్జర్లో కెమెరా ఉంటుంది ఇక్కడ, ఓ ఇది రెగ్యులర్గా దీన్ని విజిబుల్ చేస్తారు అందరూ. అదే కనుక ఈ ఛార్జర్ని ఐడెంటిఫై చేయగలుగుతారా? ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్లో పెట్టుంటుంది, ఛార్జింగ్ మొబైల్ ఛార్జింగ్ అవుతూ ఉంటుంది, కానీ దీన్ని రికార్డ్ అవుతూ ఉంటుంది, మానిటర్ చేస్తూ ఉంటారు. దీన్ని మీకు కావాలంటే అమెజాన్ వీటిలోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 2000-3000 అవైలబిలిటీ ఉంది. అండ్ అదే కార్ కీలో కూడా కెమెరా ఉంటుంది. మీరు అమెజాన్లో చూస్తే 1700కి అంతగా అవైలబిలిటీ ఉంది. ఇవి మీకు ఎంత దీన్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు తప్ప ఇవి రెండింటిని ఐడెంటిఫై చేయలేరు. జస్ట్ ఛార్జరే కదా అనుకుంటారు. మీరు మిగతా అంతా చెక్ చేసేస్తారు. వీటిని చెక్ చేయడం, మీరు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. వీటిని ఐడెంటిఫై చేయడం కష్టం అంటే ఇవి ఇంకా చిన్నగా ఉంటాయి. ఇది 7mm కెమెరా, ఇది 10mm కెమెరా. ఇందాక మీకు 0.5 అన్నాను, ఇది 7mm. అంటే 0.5 కనిపించేది అసలు. ఇమాజిన్ కూడా చేయలేరు మీరు అసలు. సో ఎక్కడ పెట్టుకొని వస్తారు, ఎక్కడ ఉంటుంది అనేది కూడా, అంటే డైలీ క్యారీ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఎక్కడో ఒక చోట ఫిక్స్ చేసి ఉండొచ్చు. అండ్ దాన్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అది. అవునండి. అంతేకాకుండా మీరు డైలీ వాడి మొబైల్ని కూడా సేఫ్టీగా చూసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ రోజుల్లో ఎలాగ ఉన్నదంటే వీడియో కాల్ చేస్తున్నారు, దాని ద్వారా మీ పిక్చర్ క్యాప్చర్ చేసి వెంటనే కట్ అయిపోతుంది. జస్ట్ కాల్ వచ్చిన కట్ అయిందని మీరు అనుకుంటూ ఉంటారు. దాన్ని మీ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ తీసుకుని దాన్ని ఏ ద్వారా న్యూడ్ ఇమేజెస్ అవి జనరేట్ చేసి మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సోషల్ మీడియాలో పెట్టమంటారా, అమౌంట్ వేయమంటారా, చేస్తారా అని చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే రోజులు అయినాయి ఇప్పుడు. సో ఇప్పుడు మనకి యాప్తో పాటుగా బగ్ డిటెక్టర్లు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? బగ్ డిటెక్టర్స్ అవి ఉంటాయండి. అవి కూడా కొంతవరకు, అన్నిటినీ ఐడెంటిఫై చేయడం అంటే కష్టం. బగ్ డిటెక్టర్ అయినా యాప్స్ అయినా కొన్ని వేవ్స్, వాటి నుంచి జనరేట్ అయ్యే వేవ్స్ బట్టి, వీటి సెన్సార్స్ బట్టి వీటి ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అవి కూడా ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో మనకి అసలు సెక్యూరిటీ అనేది లేదు, ఇలాంటి వాటితో అర్థమైపోతుంది. ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్లలో కొనుక్కోవచ్చు, పెట్టుకోవచ్చు అనుకున్నప్పుడు నాకు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను, నేను కంప్లైంట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి అక్కడ? అంటే సైబర్ క్రైమ్ కిందకి వస్తుందా, పర్సనల్ దేని కింద వస్తుంది ఇది? ఫస్ట్ వచ్చేసరికి మీరు ఐడెంటిఫై చేయడమే కష్టమైపోతుంది. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే మీ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ మీ దగ్గర సర్క్యులేట్ అయ్యి వచ్చేస్తాయి ఈ లోపు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా మీరు ఐడెంటిఫై చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం మొత్తం అంతా ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఒక దగ్గరే ఉండేవాళ్ళం, అంటే ఎప్పుడైనా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ఎక్కడ బయటకు వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాదు, ఎవ్రీ డే ఆఫీస్ అవర్స్ అయ్యి రిలాక్సేషన్ కోసం వాటి కోసం బయట షాపింగ్ మాల్స్కి వాటికి తిరుగుతూ ఉంటున్నాం. ఎక్కడ రికార్డ్ చేశారో ఏంటో కూడా తెలియదు. మనం ఆ క్లోజ్డ్ రూమ్ ఎక్కడ అన్నది ఐడెంటిఫై చేయడం కష్టం కదా. అంతేకాని ఇది వచ్చేసరికి సైబర్ క్రైమ్ అని చెప్పలేము, వేరేదని చెప్పలేము. యాక్చువల్లీ దీనికంటూ ఒక యాక్ట్ అంటూ లేదు, సీసీ కెమెరా. ఇది ప్రైవసీ యాక్ట్ కిందకి వస్తుంది. యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే ప్రైవసీ యాక్ట్ కింద వస్తుంది తప్ప సెపరేట్గా దీనికి సైబర్ క్రైమ్ అని, మీకు వెపన్ యాక్ట్ అని ఇలా లేదు. మీకు ప్రైవసీ కిందకి వస్తుంది ఇదంతా కూడా. ఇప్పుడు ఓయో రూమ్లో ఒక కపుల్ ఐడెంటిఫై చేశారు, వాళ్ళు అలర్ట్గా ఉన్నారు కాబట్టి ఐడెంటిఫై చేశారు, కంప్లైంట్ చేశారు అనేది తెలుసు. బట్ అలా ప్రతి చోటికి వెళ్ళి చెక్ చేసుకోండి. వాళ్ళు లైట్లో పెట్టారా, ట్యూబ్ లైట్లో ఉందా, మీరు చెప్పినట్టుగా ఛార్జింగ్ పోర్టల్లో ఉందా, స్విచ్ బోర్డ్లో ఉందా, చాలా కష్టం కదా తెలుసుకోవడం. అసలు చాలా కష్టం. ఇప్పుడు మీరు తెలుసుకున్నారా మేడం? ఇప్పుడు మీ ఎదురుకుండా ఒక హిడెన్ కెమెరా ఉంది,
మీరు ఐడెంటిఫై సో చేశారు. మీరు పెట్టుకొని వచ్చారు సూర్య గారు? పెట్టుకొచ్చాను మేడం. ఎక్కడ పెట్టారు? అంటే వ్యూవర్స్కి వీళ్ళకి తెలియడానికని చెప్పి మీరు ఐడెంటిఫై చేయగలిగారు ఇప్పుడు నన్ను చూసి? నో, యా, అంటే మేబీ బటన్స్, వాచ్. ఇక్కడ చూడండి, అరే ఇక్కడ నేను ఈ చిన్న కెమెరా, చిన్న ఇక్కడ ఇక్కడ నేను ఒక బటన్ హోల్ ఉంది. బటన్ కింద కూడా కనిపించదు మీకు అసలు. జస్ట్ అసలు కలర్ లో కొంచెం అందులో మ్యాచ్ అయిపోయి ఉంటుంది. ఇంకా బ్లాక్ డ్రెస్ వేసుకొస్తే అది కూడా ఐడెంటిఫై చేయడం కష్టం. సో అలా పర్టికులర్ గా అయితే నేను చూడలేను కదా. బటన్ కెమెరా అయితే ఇంకా బటన్ కెమెరా సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంకా చిన్నగా అవుతుంది. ఇప్పుడు బటన్ హోల్లో మీరు దాన్ని ఫిక్స్ చేసి పెట్టారు. నేను మిమ్మల్ని చూడాలి అనుకున్నా కానీ అంత పర్టికులర్ గా మీ దగ్గరకు వచ్చి అయితే చెక్ చేసి చూడలేను కదా. చూడలేరు కదా. మీరు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ తర్వాత వెళ్ళారు, అంతే తెలుసు నాకు. ఇప్పుడు నేనే వచ్చాను మేడం. ఇప్పుడు నేను ఇక్కడ మీ హోమ్కి వచ్చాను, నేను ఇక్కడే ఇన్సర్ట్ చేసి వెళ్ళిపోయాను. మీరు ఐడెంటిఫై చేయడం కష్టం. అవును, మన ఇల్లు, రోజు ఉంటున్నాను ఇక్కడే, సెక్యూరిటీ ఒక గెస్ట్ వచ్చారు అంతే అనుకుంటాం మనం. ఇప్పుడు నేను మీకు ఎంత సెక్యూరిటీగా ఉంది, ఇది క్రాస్ చేసి తీసుకొచ్చాను అంటే, వాళ్ళకి ఐడెంటిఫై చేయకుండా తీసుకొచ్చాను అంటే మీకు ఆ సెక్యూరిటీ లేని ప్లేసెస్లో ఇంకా ఎంతవరకు సెక్యూరిటీ ఉందో మీరు ఐడెంటిఫై. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒకటి 7mm ఉంది, ఒకటి 10mm ఉంది, ఇది ఇంకా దానికంటే చాలా చిన్నది. ఇది చిన్నది, దానికన్నా చిన్న 5mm ఇది. సో ఈజీ యాక్సెసిబుల్గా ఉన్నాయా? అంటే ఎవరైనా వెళ్ళొచ్చు, కొనొచ్చు, ఆన్లైన్లో రెస్ట్రిక్షన్స్ అనేవి లేవు? అంటే ఇవి కెమెరాస్, కొంతవరకు కెమెరాస్. వీటిని ఏంటంటే ఈ కెమెరాస్ వీటిని స్టోర్ చేయడానికి వీటికి కొంతవరకు బ్యాకప్ డేటా అవసరం కాబట్టి దీనికి సర్క్యూట్ వస్తుంది అనమాట. దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. కెమెరా సర్క్యూట్ కొంత డిస్టెన్స్లో, ఇప్పుడు సర్క్యూట్ దీని బ్యాక్ సైడ్ పెట్టి కెమెరా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. అది ఇన్విజిబుల్, కనిపించదు. అదే దీంట్లో వచ్చిందంటే సర్క్యూట్ కెమెరా అన్ని దీంట్లోనే ఇన్సెట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే ఇక్కడ మీకు ఎలా వచ్చిందని కనిపించదు మీకు లోపల ఇన్సెట్ చేస్తే. గ్లాస్ మొత్తం క్లోజర్ సర్క్యూట్లో ఉంటుంది, మీకు కనిపించదు ఇక్కడ. అదే కనుక ఇక్కడ మీకు ఇంకా కార్డ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇలా పెట్టాను, ఇలా రికార్డ్ అవుతానే ఉంటుంది. వెళ్ళేటప్పుడు సింపుల్గా దాన్ని తీసేసుకొని వెళ్ళిపోతారు కార్ కీస్ని. అయితే ఇప్పుడు మీరు క్లోజ్డ్ సర్క్యూట్ అన్నారు. క్లోజ్డ్ సర్క్యూట్ అయినప్పటికీ కూడా ఆ కెమెరా రికార్డ్ చేయాలంటే, మామూలుగా ఇక్కడ ఉంటే నాకు మిర్రర్ లాగా కనిపిస్తోంది కాబట్టి ఇక్కడ లెన్స్ ఉంది, దీంట్లోంచి నేను రికార్డ్ చేసుకుంటున్నాను అనేది అర్థమవుతుంది. క్లోజ్డ్ దాంట్లో ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఇచ్చినటువంటి పౌచ్ కూడా ఇక్కడ మాత్రం వదిలేసి కంప్లీట్ పౌచ్ ఇచ్చాడు కదా. మీకు క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఇది మీకు మొబైల్లో వచ్చేసరికి విజిబుల్ మిర్రర్స్ ఉంటాయి. అంటే బ్యాక్ సైడ్ లెన్స్కి మీకు మధ్యలో ఒక ట్రాన్స్పరెంట్ మిర్రర్ ఉంటుంది. దాంట్లో ట్రాన్స్పరెంట్ మిర్రర్ ఉండదు. మీకు వన్ సైడ్ విజిబుల్ మిర్రర్ ఉంటుంది, కెమెరాకి కనిపిస్తుంది కానీ మీకు కెమెరా కనిపించదు. 2 సైడ్ మిర్రర్ ఉంటుంది అనమాట. ఇది ట్రాన్స్పరెంట్ మిర్రర్, అది 1 సైడ్ విజిబుల్ మిర్రర్. యాక్చువల్గా ఎక్కడ సీసీ కెమెరా లేకుంటే స్పై కెమెరా ఉంది అనేదే మనకు తెలియనప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ లో ఉంది అంటే ఇంకా ఎలా ఐడెంటిఫై చేస్తాం? కష్టం అండి, అదే అంటున్నాను కదా, మీకు ముందు నుంచి చెప్తుంది అదే. అస్సలు తెలియదు ఇంకా. ఇప్పుడు చాలా మంది ఆ యాప్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీని ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చాలా మంది చెప్తున్నారు. కానీ కొంతవరకే అది, ఏది 100లో 10% ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇంకా మిగతా 90% అన్నది మన చేతుల్లో లేదు. కానీ ఏంటంటే మినిమం సేఫ్టీ తీసుకుంటూ, అంటే మనం కొంతవరకు ఐడెంటిఫై అంటే కెమెరా అంటే ఏంటి, అది ఏ షేప్లో ఉంటుంది, ఎలాగ ఐడెంటిఫై చేయగలం అన్నది ప్రజెంట్ చాలా, ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినా, ఎలా మొత్తం యూట్యూబ్లో చెక్ చేసినా వస్తాయి. వాటి ద్వారా కొంత ద్వారా అవేర్నెస్ తెచ్చుకుని చేయడం తప్ప వేరే ఆల్టర్నేట్ అంటూ లేదండి. ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. మామూలుగా మనం మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలి అనుకుంటేనే ప్రిస్క్రిప్షన్ ఉందా అని అంటారు, అక్రాస్ ద టేబుల్ మనం కొనుక్కోవడానికి వీలు లేదు కూడా అనేది ఉంటుంది. బట్ ఇది ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ, ఒక ప్రైవసీకి రిలేటెడ్ ఇష్యూ అయినప్పుడు ఎనీవన్ కెన్ బై. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, డబ్బులు కట్టేశాను అంటే వచ్చేస్తుంది కదా. అక్కడ రెస్ట్రిక్షన్ అంటూ ఏం లేదా, మానిటరింగ్ లేదా? అదే చెప్తున్నా కదా మేడం, దీనికంటూ యాక్ట్ లేదు, దాని గురించి రెస్ట్రిక్షన్ లేదు, మానిటరింగ్ లేదు. కంప్లైంట్ నేను ఫైల్ చేశాను అంటే చర్యలు తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఆలోచించినట్టుగానే కొనుక్కోవడానికి కూడా ఇంకంతే. అసలు కంప్లైంట్ ఫైల్ చేశారంటే ఆ పర్సన్ మీద ఫైల్ చేస్తారు కానీ సిస్టమ్ మీద ఫైల్ చేయరు కదా మేడం. మీరు ఒక పర్సన్ అక్కడితో ఆ పర్సన్ వరకు ఆగుతుంది, అంతకు మించి మీరు ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే దీన్ని మానిటరింగ్ చేయడం అంటే ఇంపాసిబుల్ అసలు. ఎందుకంటే దీనికి ఇప్పుడు డ్రోన్ ఉంది, డ్రోన్ కంటే కొన్ని ఏరియాస్లో రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఫ్లై చేయలేరు, ఫ్లై అవ్వదు కూడా. డ్రోన్ నో ఫ్లై జోన్లుగా పెట్టేశారు.
ఎందుకంటే దాంట్లో ఉన్న సెన్సార్స్ కానీ దాంట్లో వాడిన టెక్నాలజీ కానీ ప్రతి డ్రోన్లో ఇది ఉంటుంది. కొన్ని వితౌట్ ఆపరేటింగ్ అదే మన జస్ట్ ఫ్లయింగ్ డ్రోన్స్ ఉంటాయి నార్మల్, అవి ఫ్లై అవుతాయి, వాటిని ఫ్లై చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో సర్క్యూట్ బేస్డ్ ఉండదు, దాన్ని నో ఫ్లై జోన్ కింద డిక్లేర్ చేయడం, అదే ఫ్లై ఆ సర్క్యూట్ని తీసేస్తారు, ఫ్లై చేసేయచ్చు. అది మానిటర్ చేసినప్పుడు ఎవరైతే అథారిటీస్ ఉంటారో వాళ్ళు మానిటర్ చేసినప్పుడే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ వాళ్ళ మీద ఫైన్స్ కానీ ఇవన్నీ ఇది చేస్తారు. కానీ వీటికంటే అలా లేదు కదా మేడం, మీకు వీటికంటూ ఒక పాలసీ లేదు, ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అది బయటపడినప్పుడే మీకు అన్నీ వస్తాయి అన్నమాట. మీ ప్రైవసీ యాక్టా లేకపోతే సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది ఏదన్నది అప్పుడు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి టెక్నాలజీతో ఎన్ని మంచి జరుగుతుంది, ఎంత పాజిటివ్ ఆస్పెక్ట్గా మనం యూస్ చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు ఇలా మిస్యూజ్ చేయడానికి మనకంటే ఒక 10 అడుగులు ముందే ఉన్నారు కదా వాళ్ళు. 10 అడుగులు ఏంటి మేడం, 100 అడుగుల పైన ఎప్పుడు రీచ్ అవుతాం మరి వాళ్ళని మనం? కష్టం అండి అసలు కాదు. మీరు దాన్ని రీచ్ అయ్యేసరికి ఇంకొక 100 అడుగులు ముందుకు వేస్తారు వాళ్ళు. మీరు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కనిపెట్టారంటే దానికి వేరే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారు కంపల్సరీ. మనకు తెలియని టెక్నాలజీ చాలా ఉంది, తెలిసిన టెక్నాలజీ కొంతే, తెలియని టెక్నాలజీ అంతకు మించి ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే మన ఓన్ రిస్క్, మన జాగ్రత్తల్లో మనం ఉండాల్సింది అంతే. ఇంకా తప్పకుండా అండి, ఇంకా అంతకు మించి వేరే సొల్యూషన్ అంటూ లేదు. కానీ మన జాగ్రత్తలు ఎంతవరకు ఐడెంటిఫై చేయగలమన్నది కొన్ని రకాలుగా చెప్పాను కాబట్టి ఆ వేలో ఒకసారి కొంతవరకు ఫైండ్ అవుట్ చేయడం అన్నది జరుగుతుంది. చేసుకుంటే మట్టి కొంతవరకు జాగ్రత్త వస్తుంది, తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూపించినటువంటి 5mm 7mm దీంట్లో కూడా నేను లైట్స్ స్టూడియోలో లైట్ స్విచ్ ఆఫ్ చేశాను అనుకోండి, అది కూడా బ్లింక్ అవుతుందా, తెలుస్తుందా? అవ్వదండి, ఇది తెలీదు మరి ఐడెంటిఫై చేయడం కష్టం కదా మనకు. అదే చెప్తున్నాను కదండి, కొంతవరకే చెప్పాను కదా మీకు. అంటే ఇన్ఫ్రారెడ్ ఇవి అయితే కనుక మీకు లైట్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, అవి బ్లింక్ అవుతూ ఉంటాయి. లైట్స్ అంటే లైట్స్ కాదు మేడం, సెన్సార్స్, అవి బ్లింక్ అవుతూ ఉంటాయి. అది ఏంటంటే డేని నైట్ని మానిటర్ చేయడానికి వాటికి సెన్సార్స్ యూస్ చేస్తారు. ఇవి వచ్చేసరికి అట్లా ఉండదండి, అసలు ఏమీ తెలియదు అసలు ఎక్కడ ఏముంది ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేయడం కాదు. ఒక ఫ్రెజైల్ అని కూడా అనలేము, మనం ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఎంత డేంజరస్ రిస్కీ జోన్లో మనం ఉన్నాము అనేది. అవును మేడం, మీ ఎగ్జాంపుల్ మీరు జర్నీ చేస్తున్నారు, మిమ్మల్ని కూడా మీ కార్లోనే పెట్టవచ్చు, 24 hours మిమ్మల్ని మానిటర్ చేయొచ్చు. అండ్ మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎవ్రీథింగ్ అంతా కూడా మానిటర్ చేయొచ్చు. సో ఇంకంతే, మన లైఫ్ అనేది మన చేతుల్లో లేదు, అంతా స్పై కెమెరాల చేతుల్లోనే వెళ్ళిపోయింది. ఇంకా సెక్యూరిటీ అనేది లేదు, ప్రైవసీ లేదు. జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాకనే ఎంతైనా కష్టమే, అది కూడా లిమిట్స్ అంతే, లిమిట్తో. అంటే ఇంకా మన లైఫ్ మన చేతుల్లో లేదండి అంతే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చెప్తారు చాలా చోట్ల చెప్తారు, ఈ మొబైల్ యాప్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దాని ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీని ద్వారా. కానీ ఏంటంటే అవి ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే యాప్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, మొబైల్ కోసం మన ఏ రెగ్యులర్ యూసేజ్ కోసం డిజైన్ చేయబడింది అంతే తప్ప వీటిని మానిటర్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి డిజైన్ చేసింది కాదు. దాని ద్వారా ఎంతవరకు 10% తీసుకోగలుగుతాం, అంతకుమించి మనం సెక్యూరిటీ పరంగా అన్నది ప్రస్తుతం ఉన్న రోజుల్లో కంప్లీట్ జీరో.